ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బయట ప్రపంచంలోకి వచ్చారు. గత కొన్ని రోజులుగా జ్వరం, నడుము నొప్పి కారణంగా ఆయన బయటకు రావటం లేదు. అయితే ఇవాళ కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని పుణ్యక్షేత్రాలు యాత్రకి బయలుదేరి వెళ్లారు. ఇందులో భాగంగా కొచ్చి విమానాశ్రయానికి చేరుకున్నారు. కొచ్చి సమీపంలోని శ్రీ అగస్త్య మహర్షి ఆలయాన్ని దర్శించుకోనున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. నిన్న సీఎం అధ్యక్షతన జరిగిన సమావేశానికి సైతం ఆయన దూరంగా ఉన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిపై సమీక్ష ప్రారంభమయ్యే సమయంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాందేండ్ల మనోహర్ జోక్యం చేసుకుని పవన్ 2 వారాలుగా తీవ్రమైన నడుము నొప్పితో బాధపడుతున్నారని, అందుకే సమావేశానికి రాలేదని తెలిపారు. 2-3 రోజుల్లో విధులకు హాజరవుతారని తెలిపారు. దానికి సీఎం స్పందిస్తూ ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నించానని, దొరకలేదని, ఇప్పుడెలా ఉన్నారని అడిగారు. ఇప్పుడు కాస్త పర్వాలేదని మనోహర్ పేర్కొన్నారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బయట ప్రపంచంలోకి వచ్చారు. గత కొన్ని రోజులుగా జ్వరం, నడుము నొప్పి కారణంగా ఆయన బయటకు రావటం లేదు. అయితే ఇవాళ కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని పుణ్యక్షేత్రాల యాత్రకి బయలుదేరి వెళ్లారు. ఇందులో భాగంగా కొచ్చి విమానాశ్రయానికి చేరుకున్నారు. కొచ్చి సమీపంలోని శ్రీ అగస్త్య మహర్షి ఆలయాన్ని దర్శించుకోనున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. నిన్న సీఎం అధ్యక్షతన జరిగిన సమావేశానికి సైతం ఆయన దూరంగా ఉన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిపై సమీక్ష ప్రారంభమయ్యే సమయంలో నిన్న సీఎం అధ్యక్షతన జరిగిన సమావేశానికి సైతం ఆయన దూరంగా ఉన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిపై సమీక్ష ప్రారంభమయ్యే సమయంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాందేండ్ల మనోహర్ జోక్యం చేసుకుని పవన్ 2 వారాలుగా తీవ్రమైన నడుము నొప్పితో బాధపడుతున్నారని, అందుకే సమావేశానికి రాలేదని తెలిపారు. 2-3 రోజుల్లో విధులకు హాజరవుతారని తెలిపారు. దానికి సీఎం స్పందిస్తూ ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నించానని, దొరకలేదని, ఇప్పుడెలా ఉన్నారని అడిగారు. ఇప్పుడు కాస్త పర్వాలేదని మనోహర్ పేర్కొన్నారు.